హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు క్రిప్టో ఎయిర్ డ్రాప్ తెలుగు ఛానల్. ఈ మధ్యన రీసెంట్గా అన్ని ఎయిర్ డ్రాప్లు అన్నీ స్కామ్ అయిపోతూ ఉన్నాయి. సో దాని మీద ఇంట్రెస్ట్ కూడా నాకు పెద్ద ఏం లేదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు అప్డేట్స్ కొన్ని కొత్త ఎయిర్ డ్రాప్లు వచ్చాయి కాబట్టి అప్లోడ్ చేస్తున్నా. మనకేంటంటే ఒక 10 ఎయిర్ డ్రాపుల్లో ఒక ఎయిర్ డ్రాప్ అన్నా ప్రాపర్గా వస్తే మిగతా ఎయిర్ డ్రాపులు చేయడానికి అనేది ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే 10 ఎయిర్ డ్రాపులు వస్తే 10 ఎయిర్ డ్రాపులు స్కామే చేసేవి. ఈ 4-5 మంత్స్లో మరి టూ మచ్గానే ఉన్నాయి. సో ఒకటి అలా చేసిందని మిగతా చేయకుండా ఏమి ఉండొద్దు, మీరు చేసుకుంటూనే ఉండండి. ఈ మంత్లోనే మొనాడు టెస్ట్ నెట్ ఎయిర్ డ్రాప్ అయితే ఉంది. కాకపోతే ఏంటంటే ట్విట్టర్లో మొనాడు ఎయిర్ డ్రాప్ గురించి టెస్ట్ నెట్ యూజర్స్కి ఏం రావని ఒక రూమర్స్ అయితే ఉంది. అందుకనే ఆహా వ్యాలెట్ అని చెప్పి ఒక వ్యాలెట్ కూడా అది ప్రొవైడ్ చేశారు. ఏమని, ఒకవేళ మొనాడు టెస్ట్ నెట్ కానీ ఇవ్వకపోతే మేము రివార్డ్స్ ఇస్తాము అని చెప్పి దాని అప్డేట్ కూడా నేను టెలిగ్రామ్లో ఇచ్చాను. సో ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు, మొనాడు బిగ్ ఎయిర్ డ్రాప్ కాబట్టి అది రూమర్స్ ఏను, కన్ఫర్మ్ ఏం కాదు. సోర్సెస్ మంచిగా మెయిన్ మొనాడు ఫౌండేషన్ అయితే సైట్ అయితే లైవ్ అయింది, అది కూడా అప్డేట్ ఇచ్చాను. సో కంపల్సరీగా ఇవ్వచ్చు, ఎందుకంటే అటువంటి మంచి ఫండింగ్ ఉన్నాయి, కంపల్సరీగా ఎయిర్ డ్రాప్ ఇస్తాయి నా దృష్టిలో అయితే. కాకపోతే చెప్పాను కదా, ఈ నాడ్స్ 1 మిలియన్ నాడ్స్ ఎన్ఎఫ్టీ ఉంటేనే ఇవ్వడం, అటువంటి ఎలిజిబిలిటీలో కొత్త ట్రిక్స్ పెట్టి ఎక్కువ మంది యూజర్స్ని ఎలిమినేట్ చేస్తారు. అదైతే ఉంటుంది. నా దృష్టిలో అయితే ఎయిర్ డ్రాప్ అయితే ఉంటుంది. సో రూమర్స్ అయితే అలా ఉన్నాయి, ఎయిర్ డ్రాప్ టెస్ట్ నెట్ యూజర్స్కి రావని. సో నా కన్సిడరేషన్ అయితే కంపల్సరీగా ఇస్తారని. సో చూద్దాము, సెప్టెంబర్ 29th 28th అలా 2 డేట్లు ఉన్నాయి కదా, ఏదైనా డేట్కి ఇవ్వచ్చు అనమాట. సో అది అయిపోతే పోర్టల్ బిట్కాయిన్ అయితే MEX ఎక్స్చేంజ్లో లిస్ట్ అని కన్ఫర్మ్ చేసేసారు. ఇంకొచ్చేసి సోమ్ చాలామందికి 97% కమ్యూనిటీకి అయితే ఏమి ఇవ్వలేదు. సో వాళ్ళు ఏంటంటే ఎక్కువ యాపర్స్ ఈ యాపింగ్ చేసిన వాళ్ళకి సోమ్నియా అయితే ఎక్కువ ఇచ్చారు. వాళ్ళకైతే ఈరోజే ఈ డ్రాప్ లిస్టింగ్ అయితే ఉంది, రేపైతే పోర్టల్ బిట్కాయిన్ అయితే ఉంది. సో ఇది అయిపోయిన తర్వాత మ్యావరిక్ అని చెప్పేసి అది సెప్టెంబర్ 18 ఆల్రెడీ నేను టెలిగ్రామ్లో అప్డేట్ ఇచ్చాను, అది కన్ఫామే MEX ఎక్స్చేంజ్లో లిస్ట్ కాబోతుంది. సో ఆల్రెడీ ఎవరైతే చేస్తున్నారో టెస్ట్ నెట్ అది కొంచెం కంటిన్యూ చేసుకుంటా ఉండండి ఆల్రెడీ, ఎందుకంటే అది ఎయిర్ డ్రాప్ రిజిస్ట్రేషన్ క్లోజ్ అయిపోయింది. ఎయిర్ డ్రాప్ రిజిస్ట్రేషన్ క్లోజ్ అయిపోతే మీరు కొత్తగా యాడ్ చేయడానికి ఏం లేదు. ప్రీవియస్గా ఎవరైతే నేను అప్డేట్ ఇచ్చినప్పుడు ఎయిర్ డ్రాప్ రిజిస్ట్రేషన్ ఎవరైతే కంప్లీట్ చేశారో వాళ్ళైతే డైలీ అక్కడ టెలిగ్రామ్లో ఫసెట్ వస్తుంది, ఆ టెలిగ్రామ్లో ఫసెట్ తీసుకొని 1 or 2 ట్రాన్సాక్షన్ చేస్తూ ఉండండి. ఎప్పుడు స్నాప్షాట్ అవుతుందో తెలియదు దానికి, మ్యావరిక్కి. ఎంతైనా రానివ్వండి, నా రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ఏ అప్డేట్ వస్తే దాని గురించి చెప్పడం. అది ఈ మధ్యన వీడియోస్లో కూడా అప్డేట్ చెప్తున్నాను. సో సెప్టెంబర్ 18 TG అయితే అది ఉంది. తర్వాత సెప్టెంబర్ 28 అయితే మొనాడు. అందరూ మెయిన్ మొనాడు మీద కాన్సన్ట్రేషన్ చేశారు, నేను కూడా. సో దాన్ని చక్కెర ఎప్పుడు వస్తుందో తెలియదు. కంపల్సరీగా ఎయిర్ డ్రాప్ అయితే ఇస్తారని నాకైతే కాన్ఫిడెన్స్ ఉంది. సో అది కూడా చూద్దాము. సో ఇదైతే నేను ఈ 3 ఎయిర్ డ్రాప్స్ గురించి చెప్తాను. ఒకటి మొనాడుకి సంబంధించిన ఇంకో సైట్ ఉంది, ఇక్కడ 2 సైట్లు ఉన్నాయి. సో ఆస్క్ జూన్ అని చెప్పేసి దీని గురించి నేను ఆల్రెడీ అప్డేట్ ఇచ్చాను, ఎందుకంటే ఇది లిమిటెడ్ స్లాట్స్ ఉంటాయి అన్నమాట. ఈ లిమిటెడ్ స్లాట్స్లో ఏమవుతుందంటే మనం సైన్అప్ చేసినప్పుడు మన ఈమెయిల్ ఇవ్వగానే వెరిఫికేషన్ కోడ్ అడుగుతుంది, అంటే ఇన్వైట్ కోడ్ ఎంటర్ చేసిన వాళ్ళకే ఉంటుంది అనమాట. సో దానివల్ల ఏంటంటే అప్పుడు ఫస్ట్ నేను జాయినింగ్ చేసేటప్పుడు ఏంటంటే నాకు ఇన్వైట్ కోడ్ అవైలబిలిటీ లేదు. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే వెయిట్ లిస్ట్ అనే ఒక ఆప్షన్ ఇచ్చారు. ఆ వెయిట్ లిస్ట్ అనే ఆప్షన్ నేను టెలిగ్రామ్లో ఇచ్చాను. ఎవరైతే ఆ వెయిట్ లిస్ట్లో జాయిన్ అయ్యారో వాళ్ళకి డైరెక్ట్గా మీరు ఇక్కడికి వెళ్ళేసి లాగిన్ ఉంటుంది, సైన్అప్ ఉంటుంది. ఆ సైన్అప్ మీద క్లిక్ చేసేసేయండి. చేస్తే ఒక వెరిఫికేషన్ కోడ్ మీ ఈమెయిల్కి పోతుంది. ఆ వెరిఫికేషన్ కోడ్ ఎంటర్ చేయగానే మీకు ఆటోమేటిక్గా లాగిన్ అయిపోతుంది. సో ఇక్కడ డైలీ ఏదైనా ఒక క్వశ్చన్ టైప్ చేసుకోవచ్చు, BTC ప్రైస్ అవుట్, ఇక్కడ ఒక 3 ఇచ్చారు. అవి కాకుండా మీరు ఏదైనా ఇచ్చి ఇక్కడ యారో మార్క్ మీద క్లిక్ చేసుకోవచ్చు. సో అక్కడైతే ఎవరైతే వెయిట్ లిస్ట్ జాయిన్ కాలేదో ఇప్పుడైనా జాయిన్ అవ్వచ్చు, కానీ మీకు రావడానికి టైం పడుతుంది. నాకేంటంటే ఒక పర్టికులర్గా ఒక అకౌంట్కి 9 ఇన్వైట్ కోడ్లే ఇస్తారు. సో నేను నా 2 అకౌంట్స్ నుంచి 18 ఇన్వైట్ కోడ్స్ అయితే నేను టెలిగ్రామ్లో ఇస్తాను.
అవైలబిలిటీ ఎవరైతే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ లెక్కే అవుతుంది అది. సో యూజ్ చేస్తే ఒకరు యూజ్ చేస్తే రెండో వాళ్ళు యూజ్ చేయడానికి లేదు. సో ఇక్కడ ఏంటంటే నేను 9 కోడ్స్ ఇస్తాను కదా, 9 కోడ్స్ ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. ఒకవేళ ఎవరికైతే కోడ్ దొరకలేదో మీరు కింద వెయిట్ లిస్ట్ అనే ఆప్షన్ ఉంటుంది, అట్టయినా ట్రై చేయొచ్చు. సో అలా కాదు ఇన్వైట్ కోడ్ వచ్చేదాకా ఆగుతామంటే నెక్స్ట్ వీక్ ఇంకొన్ని యాడ్ అవుతూ ఉంటాయి అన్నమాట నాకు. సో అలా కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. సో మీ ఇష్టం ఏదైనా చేసుకోవచ్చు. వెయిట్ లిస్ట్ అయినా జాయిన్ అయితే 1 వీక్ తర్వాత మీకు డైరెక్ట్గా లింక్ వచ్చేస్తుంది ఈమెయిల్కి. దాని మీద క్లిక్ చేసేసుకొని మీరు డైరెక్ట్గా జాయిన్ అవ్వచ్చు, లేదంటే ఇన్వైట్ కోడ్ మీద. ఇప్పుడైతే నేను 18 కోడ్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను, చేసుకోండి. సో మీకు ఇక్కడ డైలీ ఇక్కడ ఏదైనా క్వశ్చన్ టైప్ చేయొచ్చు. ఇక్కడ నేను ఏదో ఒకటి ఇస్తాను చూడండి. సో అక్కడ 3 ఆప్షన్స్ ఇచ్చారు కదా, నేను ఒకటి క్లిక్ చేస్తే ఇదిగోండి ఈ విధంగా చూపిస్తుంది అనమాట. ఇది బ్లాక్ చైన్ అనే మీకు అందరికీ తెలిసే ఉంటుంది. అది 600 మిలియన్ ఫండింగ్ జరిగింది, వాళ్ళకి సంబంధించిందేనమాట. దీనికి సపరేట్ ఫండింగ్ అంటూ ఏమీ లేదు. ఇప్పుడు నేను అక్కడ టెలిగ్రామ్లో 600 మిలియన్ ఫండింగ్ అని ఇస్తున్నాను కదా, ఆ ఫండింగ్ దీనిది కాదు, బ్లాక్ చైన్ది. ఆ బ్లాక్ చైన్ వాళ్ళదే దీనిది కాబట్టి ఇంకా దీని ఫండింగ్ కూడా సేమ్ అయి ఉంటుంది అనమాట. సో సపరేట్గా ఏమి ఉండదు. సో మీరు ఇక్కడికి రాగానే మీరు ఇక్కడ మీ ఈమెయిల్ తోటి సైన్అప్ చేయండి. ఇన్వైట్ కోడ్ ఉంటుంది కదా, ఇన్వైట్ కోడ్ ఎంటర్ చేయండి. సో మీ ఈమెయిల్కి ఒక వెరిఫికేషన్ కోడ్ పోతుంది, ఈమెయిల్కి వెరిఫికేషన్ కోడ్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఈ చాట్ లాగా చూపిస్తుంది. ఇక్కడ మీరు క్లిక్ చేస్తే మీకు చూడండి, ఇక్కడ మీకు పాయింట్స్ ఉంటాయి. మీరు ఎన్నిసార్లు క్వశ్చన్స్ అడిగితే అన్ని పాయింట్స్ వస్తూ ఉంటాయి డైలీ. సో ఇక్కడ క్వశ్చన్స్ ఎన్నైనా అడగచ్చు. సో క్వశ్చన్స్ అడగండి. ఇక్కడ యారో మార్క్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. సో ఇదనమాట ఫస్ట్ ఎయిర్ డ్రాప్. సో ఇది సెకండ్ ఎయిర్ డ్రాప్ అనమాట, పిఐ స్క్వేర్డ్ అని చెప్పి. ఇది మొత్తం 14 మిలియన్ ఫండింగ్ అయితే జరిగింది. నేను ఒక చెప్పాలనుకుంటున్నా, ఎక్కువ ఫండింగ్ ఉంది, ఎక్కువ ఎయిర్ డ్రాప్ ఇస్తుందని తెలియదు. ఇప్పుడు సోమ్నియా చూడండి, చాలా మంచి ఫండింగ్ ఉంది దానికి, కానీ అవ్వడికి ఎయిర్ డ్రాప్ ఇవ్వలేదు. సోసో వాల్యూ అని మీ అందరికీ తెలిసే ఉంటుంది, సోసో టోకెన్స్. ఆ సోసో టోకెన్స్ మీకు తక్కువ ఫండింగ్ అనమాట, 13 మిలియన్ ఫండింగే. అది ఒక్కొక్కరికి 6 lakhs 7 lakhs కూడా ఇచ్చింది. సో తక్కువ ఫండింగ్ ఉంది ఎయిర్ డ్రాప్ ఇవ్వదు, ఎక్కువ ఫండింగ్ ఉంది ఎయిర్ డ్రాప్ ఎక్కువ వస్తుంది అని కాదు. మ్యాక్సిమం ఏంటంటే ఎక్కువ ఫండింగ్ ఉంటే బెనిఫిట్ ఏంటంటే లిక్విడిటీ, మనం ఏదైనా కాయిన్ లిస్ట్ చేసినప్పుడు ఆ ప్రైజ్ డంప్ అవుతున్నప్పుడు వాళ్ళు ఎక్కువ లిక్విడిటీ ప్రొవైడ్ చేస్తారు కాబట్టి ప్రైజ్ కొంచెం స్టేబుల్లో ఉంటుంది. అంతేగాని ఎయిర్ డ్రాప్కి ఫండింగ్కి సంబంధం లేదు. మినిమం 10 మిలియన్ ఫండింగ్ ఉండి తర్వాత వచ్చేసేసి 10 మిలియన్ నుంచి మీకు ఎయిర్ డ్రాప్ ఇస్తే మంచి ఎయిర్ డ్రాప్లే వస్తాయి అన్నమాట. సో దాన్ని కన్సిడర్ చేయండి. ఫండింగ్ ఎక్కువ ఉందని ఎక్కువ ఎయిర్ డ్రాప్ అట్ టైం ఎక్స్పెక్ట్ చేయొద్దు. చెప్పాను కదా, ఎక్కువ ఫండింగ్ ఉంటే లిక్విడిటీ ప్రైస్ డ్రాప్ కాకుండా లిక్విడిటీ ప్రొవైడ్ చేస్తుంటారు అనమాట. సో అదొకటే బెనిఫిట్. సో ఇదైతే 14 మిలియన్ ఫండింగ్ అయితే జరిగింది. దీంట్లో ఏంటంటే మీరు ఈమెయిల్ ఇవ్వగానే ఇక్కడ ఏం రెఫరల్ సిస్టమ్ లేదు. ఇప్పుడు అక్కడైతే ఆ సైట్లో అయితే రెఫరల్ సిస్టమ్ ఉంది, దీంట్లో ఏం రెఫరల్ లేదు. డైరెక్ట్ లింక్ ఇచ్చేస్తాను, మీరు డైరెక్ట్గా ఈమెయిల్ ఎంటర్ చేయండి. ఈమెయిల్ తోటి ఎంటర్ చేయగానే వెరిఫికేషన్ కోడ్ పోతుంది, వెరిఫై చేసేయండి. చేసేసిన తర్వాత మీరు ప్రొఫైల్ క్రియేట్ చేయమంటుంది, ప్రొఫైల్ క్రియేట్ చేసుకోండి. ఏం లేదు, యూజర్ నేమ్ ఇవ్వండి, పాస్వర్డ్ సెట్ చేసుకోండి, అంతే సరిపోతుంది. సో ఇక్కడ మీకు పిఐ స్క్వేర్డ్ రియాక్టర్ ఈజ్ లైవ్ అని చెప్పి ఉంది కదా, ఇక్కడ మీరు కొంచెం గేమ్స్ ఆడాల్సి వస్తుంది. ఇదిగో ఈ విధంగా మినీ గేమ్. సో ఏదైనా ఒక కలర్, ఇక్కడ 5 కలర్స్ ఉన్నాయి కదా, ఈ 5 కలర్స్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని ఇక్కడ దీని మీద క్లిక్ చేస్తే సో స్టార్టింగ్ ఇలాగ వస్తుంది అనమాట. సో ఆ విధంగా బిగినరు, ఇక్కడ ఫైనల్ స్కోర్ అని చెప్పి ఉంటుంది. సో ఇక్కడ మళ్ళీ ప్లే అగైన్ అని చెప్పేసి ఇచ్చేసుకొని మీరు ఎన్నిసార్లు అయినా ఆడుకోవచ్చు, అదేం ప్రాబ్లం లేదు. సో ఆ విధంగా గేమ్ ఆడుతూ ఉండండి. సో మీకు ఏమంటారు, ఎక్కువ గేమ్స్ ఆడుతూ ఉంటే ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ 1 వచ్చింది. సో ఆ విధంగా గేమ్ ఆడండి. సో తర్వాత అయిపోయిన తర్వాత ఇక్కడ వచ్చేసేసి ఇక్కడ క్వెస్ట్ అనే ఉంది, దీని మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ వచ్చేసేసి ఇక్కడ మీరు ఇది వచ్చేసి యాడ్, దీన్ని కాపీ చేయండి, మీ ట్విట్టర్ అకౌంట్ ఎక్స్ అకౌంట్కి వెళ్ళేసి యాడ్ చేయండి. ఇక్కడ 1000 పాయింట్స్ వస్తాయి అన్నమాట. సో ఈ విధంగా ఉన్నాయి ఇక్కడ చిన్న అన్నీ. సో ఆ విధంగా చేసుకోండి, పాయింట్స్ అయితే వస్తాయి అన్నమాట, ఫాలో చేయడం ఇవన్నీ.
అంతే. డైలీ గేమ్ అయితే ఆడుతూ ఉండాలా. ఇవి అయితే వన్ టైం టాస్క్లో ఒకసారి చేసేసిన తర్వాత మీకు ఇక్కడైతే పాయింట్స్ ఉంటాయి. ఇక్కడ మీ యూజర్ ర్యాంక్ ఉంటుంది, మీకు ఎన్ని ఎనర్జీ పాయింట్స్ వచ్చాయండి. తర్వాత ఇది అయిపోయిన తర్వాత డైలీ అది గేమ్ మినీ గేమ్ చూపించాను కదా, దాన్ని ఆడుతూ ఉండండి డైలీ 1 or 2 times. దాంట్లో ఏదైనా కలర్ సెలెక్ట్ చేసుకోండి. కరెక్ట్గా దాని దగ్గరికి వచ్చినప్పుడు దాన్ని స్టాప్ చేయండి. స్టాప్ చేసినప్పుడు ఆటోమేటిక్గా పాయింట్స్ వస్తాయి అనమాట. ఆ విధంగా ఎన్ని గేమ్స్ ఆడితే అన్ని పాయింట్స్ వస్తూ ఉంటాయి అనమాట. దాన్ని ఎనర్జీ పాయింట్స్ అంటారు వీళ్ళు. సో ఆ విధంగా ఇది గేమింగ్ సైట్ అనమాట. సో ఇది ఏప్రిల్ ఇది ఎప్పుడో ఇచ్చాను, మొన్న స్టార్టింగ్లోనే ఇది ఇచ్చాను నేను. సో మీరు చూడవచ్చు, నాకు ఇక్కడ 2 Moon అయితే నేను డిపాజిట్ చేశాను. సో స్టార్టింగ్లోనే ఇచ్చారు. కాకపోతే ఏంటంటే దీంట్లో ఫండింగ్ జరిగింది, ప్లస్ ఇంకొకటి దీన్ని అప్డేట్ ఉంది. అదేందో చెప్తాను. ఇది స్టేకింగ్ అయితే అందరికీ తెలుసు కదా, ఇక్కడ అమౌంట్ ఇస్తారు. సో 0.001 ఎంతో కొంత ఇచ్చేసుకోండి. సో మినిమమ్ 1 అయితే మోన్ అయితే చేయండి, ఎందుకంటే నేను ఆల్రెడీ చేశాను కాబట్టి నేను తక్కువ ఇస్తున్నా డైలీ. సో డైలీ ఒక ట్రాన్సాక్షన్ చేస్తానంటే ఫస్ట్ 1 Moon అయితే డిపాజిట్ చేసుకోండి. తర్వాత 0.001 ఎంతో కొంత స్టేక్ మీద క్లిక్ చేయండి. ఇదైతే అందరికీ తెలుసు కదా. దీంట్లో మెయిన్ ఒక టాస్క్ ఉంది. సో ఇది మెయిన్ ఈ 2 లింకులు నేను టెలిగ్రామ్లో ఆల్రెడీ ఇచ్చాను. 30 million ఫండింగ్ అయితే జరిగింది. ఒకవేళ మొనాడ్ ఇవ్వకపోయినా ఇదైనా ఇస్తుంది అనమాట. సో మొనాడ్ ఇస్తుందిలేండి అందరికీ, అది నేను అలా చెప్పను కానీ. సో మొనాడ్తో పాటు మీరు దీంతో కూడా 30 million ఫండింగ్ అయితే ఇంతకు ముందర 20 ఉన్నింది. ఈ మధ్యన మళ్ళీ ఒక 10 million ట్రై చేశారు. సో మీరు ఇక్కడికి రాగానే మీరు ఏం చేస్తారంటే ఇక్కడ యాడ్ వ్యాలెట్ అని ఉంటుంది. సో యాడ్ వ్యాలెట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఈవీఎం వ్యాలెట్ ఒకటి కనెక్ట్ చేసుకోవచ్చు, సోలానా వ్యాలెట్ ఒకటి కనెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. మొత్తం 3 వ్యాలెట్కి దాకా కనెక్ట్ చేసుకోవచ్చు. సో అది అయిపోయిన తర్వాత ఇక్కడ ఈవీఎం వ్యాలెట్ కనెక్ట్ చేసుకుంటే సైన్ ఇన్ చేయండి. సోలానా వ్యాలెట్ కనెక్ట్ చేసుకోండి. మొబైల్ యూజర్స్ అయితే OKX వ్యాలెట్ యూజ్ చేసుకోండి. సో ఇక్కడ మీరు తర్వాత ఇక్కడ ప్రోగ్రెస్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ 3 వ్యాలెట్స్ దాకా ఉంది. ఇంకొక వ్యాలెట్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ అలా ఉన్నప్పుడు ఏంటంటే మీరు ఇది క్వెటా బ్రౌజర్ యూజ్ చేసుకోండి. నేను ఇది కంప్లీట్ చేయలే, మిగతా అన్ని కంప్లీట్ చేసే. సో ఇది కూడా నేను క్వెటా బ్రౌజర్ యూజ్ చేసి ఇది కంప్లీట్ చేస్తాను అనమాట. మొత్తం 3 వ్యాలెట్స్ చేసుకోవచ్చు అనమాట. ఏదైనా సూయి వ్యాలెట్ అటువంటిది, OKX వ్యాలెట్ అదైనా చేసుకోవచ్చు. OKX వ్యాలెట్లో సూయి వ్యాలెట్ అలాగా. సో అలాగా 3 వ్యాలెట్లు అయితే కనెక్ట్ చేసుకోండి. ఇక్కడ బ్యాడ్ వ్యాలెట్ చేసిన దానికి మీకు వస్తాయి అనమాట. ఇక్కడ కనెక్ట్ ట్విట్టర్ ఫాలో చేయడం, షేర్ చేయడం, కనెక్ట్ డిస్కార్డ్ చేయడం, ఈ విధంగా నేను డిస్కార్డ్ లింక్ కూడా ఇస్తాను. దాంట్లో జాయిన్ అయిపోయి దాంట్లో రోల్స్ వస్తాయి అనమాట. సో ఆ ప్రోగ్రెస్ ఇట్లా అవుతుంది అనమాట. అది అయిపోయిన తర్వాత ఇక్కడ వ్యాలెట్స్ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ డైలీ చెక్-ఇన్ ఉంటుంది అనమాట. ఈ డైలీ చెక్-ఇన్ చేసేటప్పుడు ఈవీఎం వ్యాలెట్లు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఉంది కదా, ఇక్కడ మొనాడ్ టెస్ట్ నెట్ను సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు మీకు గ్యాస్ ఫీజ్ ఏం పడదు, చెక్-ఇన్ అయిపోతుంది, మీకు పాయింట్స్ వస్తాయి అనమాట ఇక్కడ. సో ఇక్కడ మీకు ట్రాన్సాక్షన్ చూడవచ్చు. సో ప్రోగ్రెస్ 4 చెక్-ఇన్స్ అయ్యింది కదా, నా స్కోర్ చూడవచ్చు. సో ఆ చెక్-ఇన్ చేసేటప్పుడు ఇక్కడ కంపల్సరీగా మీరు మొనాడ్ టెస్ట్ నెట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. చెక్-ఇన్ అవుతుంది, మొనాడ్ టెస్ట్ మీద కొంత ట్రాన్సాక్షన్ అవుతుంది, ప్లస్ మనకి ఈ చెక్-ఇన్ అయిన దానికి మనకి ఈ స్కోర్ అయితే పెరుగుతూ ఉంటుంది అనమాట. సో సోలానాలో అయితే కంపల్సరీగా ఆన్ చేసిన దానికి మీరు కొంత స్మాల్ గ్యాస్ ఫీజ్ అయితే పడుతుంది, పెద్ద ఏం పడట్లేదు. సో అదైతే పే చేయాల్సి వస్తుంది, అది చూసుకొని చేసుకోండి. ఇంకొక 3rd వ్యాలెట్ కూడా యాడ్ చేస్తే దాంట్లో కూడా ఆన్ చేయను సెలెక్ట్ చేసుకోండి. స్మాల్ గ్యాస్ ఫీజ్ అయితే పడుతుంది, అది చేసుకోండి. 3 చెక్-ఇన్లు చేసుకుంటూ ఉండండి. ఈ విధంగా స్కోర్ ఇంక్రీజ్ చేసుకుంటూ ఉండండి. 30 million ఫండింగు ఇది చేస్తే మొనాడ్కి బెనిఫిట్ అవుతుంది, ప్లస్ ఈ ఎయిర్ డ్రాప్కి కూడా బెనిఫిట్ అవుతుంది. ఇది ఆల్రెడీ చెప్పిన అందరికీ మాగ్మా అని ఒకటి ఉంది ఆ విధంగా. సో ఈ స్టేకింగ్ బేసిస్ ఉన్నవన్నీ ఎయిర్ డ్రాప్లు వేస్తాయి అడిషనల్గా. సో ఆ విధంగా చేసుకోండి. సో అప్డేట్స్ చెప్పాను, 3 ఎయిర్ డ్రాప్స్ గురించి చెప్పాను. ఏదైనా డౌట్స్ ఉంటే టెలిగ్రామ్ అకౌంట్లో చాట్ గ్రూప్లో కంపల్సరీగా అడగండి. ఓన్లీ క్రిప్టో రెలవెంట్ డౌట్స్ మాత్రం అడగండి. ఇంకా ఎటువంటి అదర్ డిస్కషన్ నేను అలౌ చేయను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.